పేరున ప్రభు పేరిట ప్రత్యేక శుభవందనాలు, దైవ దీవెనలు అందిస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా, విస్తరించి మాట్లాడబోవడం లేదు, కానీ సమయోచితంగా వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు వింటున్న ప్రతి ఒక్కరికి ఆత్మీయ మేలు కలుగునట్లు బైబిల్లో నుంచి ఈ క్రిస్మస్ సువార్త ఏంటి, క్రిస్మస్ గాస్పల్ మీటింగ్. గాస్పల్ అంటే సువార్త, మీటింగ్ అంటే కూడిక అని చెప్పండి, కూటం అని చెప్పండి. సామాన్యంగా ఎక్కడైనా క్రిస్మస్ వేడుకలు ఉంటాయి, క్రిస్మస్ కూడికలు ఉంటాయి. కొన్ని చోట్ల క్రిస్మస్ ఆరాధన అని పెడతారు, ప్రీ క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన, అంతేగా. క్రైస్ట్ మాస్, మాస్ అంటే పూజ. మన ప్రొటెస్టెంట్ టెర్మినాలజీ వచ్చేపాటికి వర్షిప్ అంటాం, ఆర్సిఎం టెర్మినాలజీ వచ్చి పూజ అంటారు, మాస్. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు పూజ లేక క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన, ప్రీ క్రిస్మస్ ఆరాధన అంటారు. అంటే క్రిస్మస్కి ముందుగా మళ్ళీ అదొక ఆరాధన. కొంతమంది ఏమో సెమీ క్రిస్మస్, సెమీ అనేది సహజంగా గేమ్స్లో చూస్తాం, సెమీఫైనల్కి వచ్చాడు అని. అంటే ఫైనల్కి ముందు స్టేజ్ అది. క్రీస్తుని ఆరాధించడానికి సెమీ క్రిస్మస్లు ఉండవు, క్రిస్మస్ ఒకటే. క్రీస్తుని ఆరాధించడం అనేది ఆరాధన అంటే ఆరాధనే. మళ్ళీ క్రీస్తు ఆరాధన లాంటి ఆరాధన సెమీ ఆరాధన అనడానికి అది ఎంత మాత్రము ఉపయుక్తము కాదు. అంటే తప్పు పట్టాలన్న ఇంటెన్షన్ కాదు, కానీ సత్యమైన దానిని మనం గుర్తెరగాలి, సత్యమేదో దాన్ని గ్రహించాలి. స్తోత్రం, స్తోత్రం. వాస్తవంగా ఈ మీటింగ్ కొరకు ఏర్పరచబడినటువంటి మంచి టైటిల్ ఏంటంటే క్రిస్మస్ గాస్పల్ మీటింగ్. అంటే క్రిస్మస్లోనేమో క్రీస్తు ఆరాధన ఉంటుంది, లోకమంతా ఏమో క్రిస్మస్ అనేపాటికి క్రీస్తు జన్మదినాన్ని చేస్తారు. ఈ సందర్భంలో మన ఎదుట ఉంచబడినటువంటి క్యాప్షన్ ఏంటంటే గాస్పల్ మీటింగ్, అంటే సువార్త కూటం లేక సువార్త కూడిక. క్రీస్తు ఆరాధన సువార్త కూడిక అంటే క్రీస్తు ఆరాధనలో సువార్త కొరకై మనందరం కూడుకున్నాము అనే మాట చెప్పకనే చెప్తుంది, అర్థం అవుతూనే ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినబోయేటువంటి వర్తమానం క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనను ఆరాధించే క్రమంలో
చేరి వచ్చినటువంటి వారికి సువార్త కూడా అందించబడాలి. అది ఉత్సుకత. స్తోత్రం, స్తోత్రం. క్రీస్తు పుట్టుకలో సువార్త ఎట్లుంటుంది? క్రీస్తు పుట్టుకకి క్రీస్తు ఆరాధనకి సంబంధం ఏముంది? నేను మళ్ళీ చెప్తున్నా, సువార్త కూడికలు అని పెట్టుకొని అసలు కూడికల్లో సువార్త లేకుండా జరిపించే మీటింగ్స్ ఉన్నాయి. సువార్త అంటే అర్థం తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ సువార్త means nothing but the God's word we have to learn. సువార్త అనగా వాక్యమే. సువార్త సభలు విరివిగా జరుగుతున్నాయి, కానీ సువార్త సభల్లో సువార్త ఉంటల్లా. పాలకూరలో పాలు ఉండవు, పెరుగు తోటకూరలో పెరుగు ఉండదు. సువార్త సభల్లో సువార్త ఉండడంలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు జన్మదిన సందర్భంగా ఆయన్ని ఆరాధించే క్రమంలో అంటే 3 సంగతులు. క్రీస్తు జన్మించాడనే విషయాన్ని పునశ్చరణ చేసుకోవాలి. జన్మించిన క్రీస్తుని ఆరాధించే వారిగా ఉండాలి. ఆరాధించడానికి ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలు సువార్తతో అనగా వాక్యంతో నింపబడాలి. స్తోత్రం. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా, మైక్ ఏమైనా డిస్టర్బ్ ఉందా మీకు? రీసౌండ్ రావడం అట్లాగా పర్లేదుగా, మాట్లాడొచ్చా? నిజంగానే సువార్త విందాం ఈరోజు మనం. మత్తయి వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇదంతా ఎవరి గురించి రాయబడింది? తూర్పు దేశపు జ్ఞానులు. వారు తూర్పున ఆయన నక్షత్రమును కనుగొని
నక్షత్రపు ఆనవాలును బట్టి యూదయ దేశపు బెత్లెహేముకి వచ్చారు. యూదయ దేశపు బెత్లెహేముకి వచ్చిన వీరు నక్షత్రపు ఆనవాలును బట్టి వచ్చారు. యేసు ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళి యేసుని చూచి పూజించి కానుకలు సమర్పించారు. అంటే నక్షత్రము వెళ్ళి ఏ ఇంటి మీద నిలిచిందో ఆ ఇంటిలోనికి వెళ్ళి ప్రభువుని దర్శించారు. వీళ్ళు బయలుదేరి రావడానికి ఆనవాలు ఏంటంటే నక్షత్రం. వారు క్రీస్తు గమ్యస్థానాన్ని చేరడానికి ముందుగా నడిచింది ఏంటంటే నక్షత్రం. వారు యేసు ఉన్న ఇంటిని కనుగొనడానికి హేతువు ఏంటంటే నక్షత్రం. అంటే కంప్లీట్గా నక్షత్రమును బట్టే వారు ఆ ప్రాంతము నుంచి వచ్చారు, నడిపించబడ్డారు, క్రీస్తుని కనుగొన్నారు, ఆనందించారు. ఈ మధ్యలో యూదయ దేశపు బెత్లెహేముకి వచ్చిన వీరు రాజైన హేరోదు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఒక ఆయన అన్నాడు, తూర్పు దేశపు జ్ఞానులు అని వారిని అంటున్నారు, కానీ అసలు వారు జ్ఞానులే కాదు, వారంత అవివేకులు ఇంకొకళ్ళు లేరు అన్నారు. వమ్మో, ఇది సొంత నిర్వచనం లాగుంది, ఇదేంటి ఎలా చెప్తున్నాడు, ఎందుకని పాస్టర్ గారు అని అడిగా నేను. లేకపోతే ఏంటండి, ఆ జ్ఞానుల్ని నడిపించింది నక్షత్రం కదా, యేసు ఉన్న ఇల్లు దర్శించడానికి కారణం నక్షత్రం కదా. మధ్యలో హేరోదు దగ్గరికి పోకపోతే ఏం పోయింది? హేరోదు దగ్గరికి వెళ్ళినందువల్లేగా ఆయనకి తెలిసింది, తెలిసినందువల్లేగా పిల్లల్ని చంపేశాడు. అసలు వీళ్ళు వెళ్ళకపోతే హేరోదుకు తెలిసేది కాదు, హేరోదుకు తెలియకపోతే పిల్లల్ని చంపేవాడు. మీరైతే ఏమంటారు? జ్ఞానులు హేరోదుని కలవడం న్యాయబద్ధమా కాదా? మీరైతే ఏం చెప్తారు? ఊరకాయ ట్రై. ఆ పాస్టర్ గారు చెప్పింది వాస్తవమే. ఎక్కడో నక్షత్రాన్ని చూశారు, బయలుదేరారు, నక్షత్రపు నడిపింపులో వచ్చారు, నక్షత్రం ఆగిన ఇంటిలోనికి వెళ్ళారు, ప్రభువుని చూశారు. ఇక ఈ మధ్యలో ఏ మనుష్యుల ప్రమేయం లేదు. లొకేషన్ పంపమని ఎవరిని అడిగింది లేదు, పలానా దగ్గరికి వెళ్ళాలి మాకు రూట్ చూపించండి అని అడిగింది లేదు. కాకపోగా హేరోదు దగ్గరికి వచ్చి అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగాడు. ఆ ఒక్క మాట అడిగినందుకే హేరోదు అలర్ట్ అయిపోయాడు. హేరోదు అలర్ట్ అయ్యాడు. వీళ్ళు మళ్ళీ వెళ్ళి హేరోదుకు చెప్పబోతే దూత స్వప్నమందు వారికి కనిపించి, మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, బిడ్డను చంపేయాలని ఆలోచిస్తున్నాడు, వేరొక మార్గాన వెళ్ళిపోండి అని బోధించబడి వెళ్ళిపోయాడు. ఈ మాత్రానికి మన తెలుగు భాషలో చెప్పాలంటే ఈ సంబడానికి, సంబడం, సంభ్రమము ప్రకృతి, సంబడము వికృతి. తప్పు కాదు, దుర్భాష కాదు. పెద్దోళ్ళు ఆడుతూ ఉంటారు, సాల్లెమ్మని సంబడం అంటారు. అంత దూర ప్రాంతం నుంచి వచ్చి అనవసరంగా హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినోడు ఎక్కడంటే తానేమన్నా చెప్పాడా? తనకు కూడా తెలియదు. శాస్త్రుల్ని, విషయాన్ని క్షుణ్ణంగా ఎరిగిన వారిని పిలిపించి, యూదుల రాజుగా పుట్టినోడు ఇక్కడ పుడతాడా, దాని గురించి ధర్మశాస్త్రం లేక శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఏంటి అని కనుగొని మాయోపాయంతో, కపట మనసుతో మీరు వెళ్ళి పూజించండి, ఎక్కడున్నాడో చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అన్నాడు. ఇన్ కేస్ వాళ్ళు కనుక వచ్చి చెప్తే ప్రభువుని చంపేసేవాడు. దూత చేత బోధించబడి వారు వెళ్ళిపోయారు. జ్ఞానులు తనని మోసం చేశారనే సంగతి గ్రహించి అప్పుడేం చేశాడు? వారు బయలుదేరిన సమయాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుని, నక్షత్రం కనిపించిన టైము, బయలుదేరిన టైము ఒక అంచనా ఏంటంటే సుమారుగా 1200 మైళ్ళ దూరం అంట వారు బయలుదేరింది.
1200 మైళ్ళ దూరం వారు ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఒంటెల మీద ప్రయాణం చేస్తే ఆగుతూ ఆగుతూ పగలు విశ్రాంతి అవుతా, నైట్ టైము నక్షత్ర పానువాల్లో వస్తా, మధ్యలో వర్షం వస్తే ఆగిపోతా, మంచు ఎక్కువగా ఉంటే నక్షత్రాలు కనపడక అక్కడే అరణ్యంలోనూ ఎడారులోనూ ఆగిపోతా. ఓవరాల్ ఎస్టిమేషన్ ఏంటంటే బయలుదేరిన దగ్గర నుంచి వీరి దేశానికి వచ్చేపాటికి రమారమి 2 ఏళ్ళు, ఒక సంవత్సరం 8 నెలలు 9 నెలలు. అందుకని ఏం చేశాడు, 2 ఏళ్ళు నిండని పిల్లల్ని మొత్తాన్ని వధించాడు. ఒకవేళ యూదుల రాజుగా పుట్టిన క్రీస్తు గనక వారిలో ఉంటే చచ్చిపోవాలి. ఇప్పుడు సంగతి ఏంటంటే, ఇప్పుడు ఇంత భయంకరమైనటువంటి విషయం ఎవరిని బట్టి జరిగింది చెప్పాలా? ఎవరిని బట్టి? హేరోదును బట్టే. అసలు హేరోదు దగ్గరికి జ్ఞానులు గనక వెళ్ళకపోతే సమస్య లేదు. వారు వెళ్ళడం వల్లే హేరోదు ఎలర్ట్ అయ్యాడు, పిల్లల్ని చంపాల్సి వచ్చింది. ఏదో దూత స్వప్నమందు కనపడి తప్పించమని చెప్పారు కాబట్టి దూత మాట విని వీరు ఇంకొక మార్గాన్ని వెళ్ళిపోయారు, వారేమో నజరేతుకి వెళ్ళిపోయారు. అసలు ఈ గోలంతా, ఈ రద్దీ అంతా ఎవరి వల్ల జరిగిందంటే జ్ఞానుల వల్ల. ఈ మాటకి మనమైతే ఏమంటాం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో, మీరు నేనైతే ఏమంటాం? జ్ఞానులు అజ్ఞానులు అంటామా? వారు రాజు దగ్గరికి వెళ్ళడం న్యాయం అంటామా, అన్యాయం అంటామా? ఇందాక ఒక అమ్మ చెప్తున్నారు, దేవుని చిత్తం అలాగుంది అని. రైలు వస్తుంది, పట్టాల మీద కూర్చున్నాం, ఎవడో తింగిరోడు సెల్ ఫోన్ చూసుకుంటా గుంటూరులో ఒక పాస్టర్ గారు అబ్బాయి రైల్వే ట్రాక్ దాటుతూ సెల్ ఫోన్ పెట్టుకున్నాడు, చెవుల్లో బడ్స్ పెట్టుకున్నాడు, ట్రైన్ వచ్చి కొట్టేసింది. దేవుని చిత్తం అలా ఉన్న ఎడల అందమా? మనం కూడా జాగ్రత్తగా ఉండాలిగా, వివేకం ఉండాలా వద్దా? జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళకపోతే సమస్య లేదు. మరి జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళారు అని అంటే సంగతంతా అక్కడే వచ్చింది. దీనిని వాక్యపు వెలుగులో మనం ఇది సత్యం, ఇది ధర్మం అనొచ్చా, ఇది అధర్మం అనొచ్చా? ఒక మాట అడుగుతాను. తూర్పు దేశం నుంచి బయలుదేరిన వీరు యోదయ దేశ బెత్లెహేంకు వస్తే రాజుగారి యాక్సెప్టెన్స్ ఉండాలా వద్దా? వీరు ఆ దేశంలోకి తిరగడానికి ఉండాలి. రాత్రిపూట చేరారు వారు అక్కడ. అదేంటి అలాగని ఎక్కడుంది బైబిల్లో? పగల నక్షత్రాలు కనపడవుగా, కామన్ సెన్స్ అది. రాత్రిపూట మాత్రమే నక్షత్రాలు కనపడతాయి కాబట్టి నక్షత్ర పానవాలతో వచ్చారు. రాత్రికి ఆ దేశం చేరి రాత్రికి రాత్రి వెళ్ళి రాజును కలుస్తామంటే అయిద్దా? మరుసటి ఉదయం దాకా వేచి ఉండి రాజుతో మాట్లాడి కూలంకుషంగా విషయాన్ని, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని చెప్పి, ఒకటి అనుమతి కోసం, రెండోది ఎక్కడున్నాడో రాజుకు తెలుస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో అడిగారు. రాజుకు తెలియదు, తెలియకపోగా తాను ఎలర్ట్ అయిపోయాడు. మళ్ళీ రాత్రి అయ్యేపాటికి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద ఎటొచ్చి రాజు దగ్గర ఇన్ఫర్మేషన్ దొరకలేదు, వీళ్ళిచ్చిన ఇన్ఫర్మేషనే దృఢమైంది. మళ్ళీ నక్షత్రాన్ని చూశారు, వెళ్ళిపోయారు, ప్రభువుని ఆరాధించారు. హేరోదు దగ్గరికి వెళ్ళాలి. హేరోదు దగ్గరికి వెళ్ళకపోతే వారి దేశంలో సంచరించే అవకాశం లేదు. రెండోది, పుట్టినవాడు సామాన్యుడు కాదు. ఆయన స్టీవెన్సన్ గారు ఒక మంచి పాట రాశారు. పుట్టి పెరిగి రాజులయ్యేది సహజము, రాజుగానే దిగి వచ్చినావు చిత్రము. స్తోత్రం, స్తోత్రం. పుట్టింది ఒక వడ్రంగి ఇంట్లోనే కానీ ఆయన వడ్రంగి కాదు. లోకానికి వచ్చింది దీనునిగానే కానీ ఆయన దీనుడు కాదు. మహిమను వస్త్రముగా ధరించిన వాడు, మహిమకు నిలయం ఆయన. స్తోత్రం, స్తోత్రం. కాకపోతే
ఆయన వచ్చాడు, మన కోసం అలా రావాల్సి వచ్చింది. వచ్చాడు కానీ తన ఉనికి, తన హ్యాబిటెట్ కోల్పోలా. రాజు పుట్టినప్పుడు రాజులకు తెలియాలి. స్తోత్రం, స్తోత్రం. కలవరం పుట్టింది హేరోస్కి. దొడ్డిదారిలో రాలేదు ఆయన, డైరెక్ట్గానే వచ్చాడు. రుజువులు క్రోడీకరించి అనేకులకు తెలియపరచబడుతూ. గమ్మత్తు ఏంటంటే ఈ మధ్య ఒక పాట బాగా వైరల్ అయ్యింది. బెత్లెహేములో సందడి. ఈ పాట అంతా తూచి ఇంకోటి లేదు. ఏడుంది బెత్లెహేములో సందడి చెప్పండి? కాకపోగా హేరోదుకు తెలిసిన తర్వాత దాన్ని ఏమంటారంటే ఏది 144 లేకపోతే కర్ఫ్యూ పెడతారో అలాగైపోయింది పరిస్థితి. గాడిద మోసింది కానీ గాడిదకి తెలియదు ఆయన ఎవరు. సత్రపు యజమానుడు ఆయనకి అవకాశం ఇచ్చాడు కానీ సత్రపు యజమానుకు లేదు దర్శనం. హేరోదుకు విషయం తెలిసింది కానీ హేరోదుకు కూడా లేదు ప్రత్యక్షత. ఇంకా సందడి ఎక్కడి నుంచి వచ్చింది బెత్లెహేములో? మనం డ్యాన్స్ వేసుకోవడానికి, మనం ఎగరడానికి రాసుకున్న పాట అది. బెత్లెహేం. మొన్న కావలి వెళ్ళాను మీటింగ్కి. నేను కావలి వెళ్తే అయ్యా యేసయ్యా ప్రభువు స్తోత్రం 6 గంటలకు స్టార్ట్ అయింది, 12 అయింది. ఈ బెత్లెహేములో సందడి పాట 4 సార్లు బాగా డ్యాన్స్ వేసి ఉంటారు. నా వాక్యం మాత్రం 30 నిమిషాలే. 30 నిమిషాల్లో కూడా 25 నిమిషాలు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ముగించండి పాస్టర్ గారు అన్నారు. నేను 20 నిమిషాలు కంక్లూడ్ చేసి కూర్చున్నా. 20 నిమిషాలు నేను మాట్లాడింది, నేను వెయిట్ చేసింది 4 అవర్స్. 4 అంటే 6 అవర్స్, 6 నుంచి 12 దాకా. ఏంటయ్యా దానిలో సంగతి అంటే బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి. ఎంత అన్యాయం అండి! ఒక్క మాట చెప్పనా మీకు? యేసు ప్రభు అంటే వాక్యం యోహాను నొద్దకు వెళ్ళాను అని లూకాసు వార్త 3లో ఉంటుంది. యోహాను నొద్దకు వాక్యం వెళితే యోహాను జీవితం ముగింపు ఎలాగుందో తెలుసా? శిరచ్ఛేదనం చేయబడి చనిపోయాడు బికాస్ ఆఫ్ ద ట్రూత్. వాక్యమైన క్రీస్తు బెత్లెహేములో అడుగు పెడితే 2 ఏళ్ళు నిండని పిల్లలు ఓచ కోత కొయ్యబడ్డారు బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. అదే వాక్యం మరియ గర్భములో శరీరమును దాల్చి ప్రవేశిస్తే, ఆమెలో ప్రవేశించి శరీరమును దాలిస్తే నిందాస్పదమైన జీవితాన్ని వెళ్ళదీసింది మరియమ్మ. వాక్యం నీ గుండెల్లో నా గుండెల్లో, వాక్యం నీ బ్రతుకులో నా బ్రతుకులో, వాక్యం మనలో వసించాలని కోరుకోవడం తప్పులేదు. కానీ వాక్యం మనలో వసించాలంటే తీవ్రమైనటువంటి నొప్పిని ఎదుర్కోవాలి. స్తోత్రం. క్రైస్తవ్యం ఈ మధ్య ఏమైపోయిందంటే పూర్తిగా ప్రాస్పరిటీలోకి వెళ్ళిపోయింది. ప్రభువుని నమ్ముకో ఐశ్వర్యం, ప్రభువుని నమ్ముకో కష్టాలు ఉండవు, ప్రభువుని నమ్ముకో పేదరికం ఉండదు, ప్రభువుని నమ్ముకో అప్పులు ఉండవు, ప్రభువుని నమ్ముకో అనారోగ్యం ఉండదు, ప్రభువుని నమ్ముకో ప్రమోషన్, ప్రభువుని నమ్ముకో వ్యాపారాభివృద్ధి. అంత పాజిటివ్ మెథడే. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువాడు హింస పొందును. స్తోత్రం చెప్పండి. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు విశ్వాసము కలిగిన వారమైతే, నిరీక్షణ కలిగిన వారమైతే లోకములో ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులమై ఉందో. వాక్యం మనలోకి రావడం అంటే సామాన్యం కాదు. వాక్యం కొరకు మనం బ్రతకడం అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. కానీ అట్టివారు కావాలని ప్రభు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. స్తోత్రం. గట్టి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం కొరకు శిరచ్ఛేదనం. వాక్యము నిమిత్తం, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం
అశ్వులు కోల్పోయినటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏనా డిస్టర్బెన్స్ అవుతుందా? పరిగెత్తుకుంటూ వచ్చావు అక్కడి నుంచి. స్తోత్రం, స్తోత్రం. హేరోదుకు తెలియాల. ప్రవచనం ఏముంది? రామాలో హంగలార్పు వినబడెను, రాహేలు తన పిల్లల విషయమై చెప్పింది నెరవేరాలా? చెప్పింది నెరవేరాలంటే పిల్లలు ఓచుకోత కొయ్యబడాలా? ఇశ్రాయేలీలు యూదుల పిల్లలు ఓచుకోత కొయ్యబడినప్పుడు ఇజ్రాయేలు యావత్ దేశం భయంకరమైన చింతన పాలు అవ్వాలా? ఇది నెరవేర్చబడాలంటే హేరోదు దగ్గరికి వెళ్ళాల్సిందే, సత్యం తెలియాల్సిందే. స్తోత్రం, స్తోత్రం. ఇంకొంతమంది అంటారు హేరోదు దుర్మార్గుడండి అంటారు. దేవుని యొక్క ప్రణాళికలో పాజిటివ్ రోల్సే కాదు, నెగిటివ్ రోల్స్ కూడా ఉంటాయి. ఒక పిక్చర్లో హీరో ఉన్నాడంటే విలన్ కూడా ఉంటాడు, అవునా? కథానాయకుడు ఉంటాడు, ప్రతి నాయకుడు ఉంటాడు, ప్రతి నాయకుడు ఉంటాడు. దేవుని ప్రణాళికలో హేరోదుని మనం దూషిస్తాం కానీ, ఫరోని మనం దూషిస్తాం కానీ, ఫరోని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇతన్ని బట్టి నేను మహిమను తెచ్చుకుంటానన్నాడు. అంటే ఫరో యొక్క పాత్ర ఏంటంటే ఇశ్రాయేలీయులను ఆటంకపరచడానికే దేవుడు నియమించాడు. యోధా విషయంలో కూడా ప్రభువుని అమ్మాడు. ఎన్ని వెండి నాణ్యాలకి? 30 వెండి నాణ్యాలకు అమ్మాడు. యోధా అంత దుర్మార్గుడు లేడంటారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథంలో. తీసారా? చదువు నాన్న, వచ్చిన చదువు. యేసును పట్టుకొనిన వారికి అంటే అప్పగించిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ ఎప్పుడో దావీదు వలన పలకబడిన లేఖనం, ప్రవచనం అది ఉండెను. అతడు మనలో ఒకనిగా ఎంచబడిన వాడై, ఒక్కసారి 2 చేతులే దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువుని ఆరాధిస్తే రక్షణ పొందిన వారు అనుకుంటాం. ప్రభు పట్ల విశ్వాసం ఉంచిన వారు మాత్రమే విశ్వాసులు అనుకుంటాం. ప్రభువుని స్తుతించేవారు మాత్రమే ఆయన పిల్లలు అనుకుంటాం. యూదా విషయంలోకి వచ్చేపాటికి మనలో ఒకని వంటి వాడు. ఎట్లా? మేము అప్పగించలేదే, మేము బల్లెంతో బొడవలేదే, మేము వెండికి అమ్ముకోలేదే, మేము వేరు ఆయన వేరు అంటాం మనం. వాక్యం అంటుంది మనలో ఒకని వంటి వాడు. ఎట్లా? స్తుతించేవారు స్తుతించవచ్చు, ఆరాధించేవారు ఆరాధించవచ్చు, ప్రభు కొరకు బ్రతికేవారు బ్రతకొచ్చు. సర్వలోక మానవాడికి రక్షణ కారకుడైన క్రీస్తు రక్షణ ఇవ్వాలి అనంటే ఈయన అప్పగించబడాలి, ఆయన కడ రక్తబొట్టు వరకు కార్చాలి, ఆయన మరణించాలి. మృతతుల్యులైన మనుషులు పవిత్రులు కావాలి, సజీవులు కావాలి. ఈ కార్యమంతా జరగాలి అంటే క్రీస్తు శిలువకు అప్పగించబడాలి. అప్పగించబడాలంటే అప్పగించేవాడు ఒకడు, అతడి పేరే యోధ. దోస్ ఆర్ ఆల్ యాంటీ రోల్స్. హేరోద్ అవ్వచ్చు, యోధా అవ్వచ్చు, ఫరో అవ్వచ్చు. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యం వింటున్నప్పుడు వాక్యాన్ని వాక్యంగా పరిశుద్ధాత్మ నడిపింపులు ధ్యానిస్తే సంగతులు మనకు అర్థమవుతాయి. సో నేను మళ్ళీ చెప్తున్నా,
వాక్యాన్ని పైన చూసుకుని మనకు అర్థమైన కోణంలో అర్థం చేసుకుంటే దానివల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్రం. వాక్యమును అపార్థం చేసుకుంటారంట. ఏంటి? వాక్యమును అర్థం చేసుకుంటే ఒక పద్ధతి, అసలు అర్థం కాకపోతే ఇంకొక పద్ధతి. అర్థం కాకపోగా అపార్థం చేసుకోవడం అనేది స్వకీయ నాశనానికి హేతువు అంట. పేతురుపత్రికలు అన్నాడు, దేవుని వాక్యమును స్వకీయ నాశనము కొరకై అపార్థము చేసుకొందురు అన్నాడు. ఈరోజు క్రీస్తు బిడ్డలైనటువంటి మనలో 3 డైమెన్షన్స్ ఉన్నాయి. వాక్యం అర్థం చేసుకునే వర్గం ఉంది, అసలు నాకు ఎంత చదివిన అర్థం కావట్లేదనే వర్గం ఉంది, వాక్యం అర్థమైనట్టు బిల్డప్ ఇచ్చి వాక్యాన్ని తప్పుగా బోధించే, తప్పుగా తెలుసుకునేవారు ఉన్నారు. నిన్నే గుంటూరులో అయిపోయాయి మీటింగ్స్. ఈ మధ్య వచ్చాడు, విజయవాడ నుంచి వచ్చి పడ్డాడు, గాలివానకు వచ్చి పడినట్టుగా. మొత్తం ఎంప్లాయీసే, సాఫ్ట్వేర్సే, అందరు డాక్టర్సే వెళ్ళేది. దీవించబడతావు తప్ప పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేసే వర్తమానం అసలు ఉండదు. వింటూ ఉండగానే విమర్శ మనలో మనకు కలిగించేటువంటి సందేశం అసలు ఉండదు. నీ ఇంటర్నల్ లైఫ్ ఎలాగన్నా ఉండని, ఇట్స్ నన్ ఆఫ్ మై మ్యాటర్ అబౌట్ యువర్ ఇంటర్నల్ లైఫ్. నువ్వు వచ్చావు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎంత దారుణం అంటే, రోమపత్రిక 8లో ఉంటుంది, చదవద్దులేండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఎన్నశక్యము కాని మూలుగులతో విజ్ఞాపన, మన బలహీనతను బట్టి మన పక్షంగా ఎవరు ప్రార్థిస్తారట? ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ మన కొరకై విజ్ఞాపన. ఎందుకు? మన బలహీనతను బట్టి. ఆయన విజ్ఞాపన చేస్తే బలహీనులైన మనకి దేవుడు సమాధానం ఇస్తాడు. అది ఫ్లేవర్ అక్కడ. ఈ అయ్యగారు ఏం చెప్తున్నాడంటే, నీకు సైకిల్ కూడా లేదు, లిటరల్గా కారులో తిరగాలని ఉంది, బైక్ కొనటమే ఎక్కువ. పరిశుద్ధాత్మను ఆశ్రయించు, కారులో తిప్పుతాడు నిన్ను. నీకు ఇల్లు లేదు, కొనలేవు, కట్టలేవు, బలహీనుడివి. పరిశుద్ధాత్మను ఆశ్రయించు, నీకు ఒక ఫ్లాట్ ఇస్తాడు దేవుడు. అంతేనా వాక్యాన్ని అన్వయించుకునేది? పాపమును ఎదిరించుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అన్నాడు. అంటే క్రైస్తవులైనటువంటి మనం పాపాన్ని ఎదిరించే వారమై ఉండాలి. పాపమును ఎదిరించడంలో రక్తమును సహా, ప్రాణమును సహా త్యాగం చేయాలి. త్యాగం చేసే క్రమంలో మనకు గనక బలం చాలకపోతే పరిశుద్ధాత్మను ఆశ్రయిస్తే మన పక్షంగా ఆయన వచ్చి సహాయం చేస్తాడు. స్తోత్రం. పాపమును జయించుటలో, లోకమును జయించుటలో, మన ఉనికిని ఆత్మీయంగా ప్రభు కొరకు నివేదించడంలో మన సామర్థ్యం చాలకపోతే పరిశుద్ధాత్మను ఆశ్రయించాలి. అది రోమపత్రికలో ఉన్నటువంటి సెన్స్. అర్థం కాకపోతే దేవుణ్ణి అడుగు, నాకు అర్థం కావట్లేదయ్యా, జ్ఞానం కొదువుగా ఉంది, జ్ఞానం ఇమ్మని. అర్థమైతే సత్యాన్ని పట్టుకుని బోధించు. ఇది కాదు, అది కాదు, తనకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకుని వాక్యాన్ని వక్రీకరించి ప్రజల మధ్యకి తీసుకెళ్తే తద్వారా గుడ్డివాడైన నువ్వు గుంట్లో పడతావు, నిన్ను నమ్మి వచ్చే ప్రజలు కూడా గుడ్డివానికి త్రోవ. వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు. అర్థం కాకపోతే అడగాలి. సరైన విధానంలో వాక్యాన్ని వంట పట్టించుకోవాలి, అవపాసన పట్టాలి. స్తోత్రం, స్తోత్రం. వీళ్ళు తల ఊపుకుంటూ వెళ్ళారు. హేరోదు ఆ శిశువును కనుగొని, మీరు ఆరాధించి నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి. పాపం నిజమే అనుకున్నారు. మళ్ళీ హేరోదు దగ్గరికి వెళదాం అనుకునే లోపు
దూత స్వప్నమందు వారికి ప్రత్యక్షమై, హేరోదు దగ్గరికి మీరు వెళ్ళొద్దు, ఇంకొక మార్గాన వెళ్ళిపోండి. అంటే మీరు వచ్చే మార్గంలో హేరోదుని గెలిచారు, ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు హేరోదుతో మీకు పని, వేరొక మార్గాన మీ సొంత దేశం వెళ్ళండి. వారు అలాగున వెళ్ళిపోయారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్న సత్య సువార్త ఏంటంటే, వారి సొంత ప్రాంతం నుంచి వారు బయలుదేరారు, ప్రభువుని వెతుకుతూ బయలుదేరారు, కాన్ఫిడెంట్గా బయలుదేరారు. వారికి ఒక దర్శనం ఉంది, దర్శనం మేరకు బయలుదేరారు. ప్రభు దగ్గరికి రావడానికి ముందు అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మనందరం ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళమే. స్తోత్రం, స్తోత్రం. ప్రభువుని దర్శించక ముందు జ్ఞానుల త్రోవ, జ్ఞానుల జీవితం వెదుకులాట. నెమ్మది కోసం, సమాధానం కోసం, కాపుదల కోసం, భద్రత కోసం, మనుషులందరూ మనకు సహాయం చేయక నిస్సహాయతలో ఏ దేవుడు మనకు సహాయం చేస్తాడని ఒకానొకప్పుడు మనం కూడా వెదకి 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 ఆయన పాదాల దగ్గరికి వచ్చి పడ్డాం. ప్రభు దగ్గరికి రావడానికి ముందు వారి గతం వెదుకులాట. స్తోత్రం చెప్పండి. ప్రభు దగ్గరికి రావడానికి ముందు జ్ఞానుల జీవితం వెదుకులాట. 2, ప్రభు దగ్గరికి రావడానికి ముందు వారి మార్గమంతా చీకటే. స్తోత్రం చెప్పండి. వారి మార్గమంతా చీకటి. అంటే పగలు రావచ్చు కానీ రాలా. ఎందుకు? నక్షత్రం కనపడాలంటే చీకటిలోనే. ప్రభు దగ్గరికి రాకముందు చీకటి అనగా పాపం. ఈరోజు దేవుని పిల్లలుగా పిలువబడిన మన బ్రతుకులు ఒకప్పుడు పాపముతో నిండుకుని ఉన్నాయి. పరమగీతం 3:1 ఉంటుంది, రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెతికి తిని గాని వెదకినను అతడు. అసలు చీకట్లో వెదకొద్దు మొర్రు అంటే ఈవిడ చీకట్లో పడుకుని వెతుకుతుందంట. చీకటి అనగా పాపానికి సాదృశ్యం. దేవుని దగ్గరికి రాకముందు మనందరి జీవితాలు పాపంతో నిండుకుని ఉన్నాయి. ప్రయాసపడి భారమును మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు. వారి మార్గంలో ప్రయాస ఉంది. వర్షం వస్తే ప్రయాణం లేదు, మేఘాలు గమ్మితే ప్రయాణం లేదు. భీకరమైన వర్షం వచ్చి ఒకళ్ళు రెస్ట్ అవ్వాల్సి వస్తే వాళ్ళకి లాడ్జెస్ లేవు, ఇళ్ళు లేవు కదా, రిసార్ట్స్ లేవు. ఏ చెట్టు కింద ఆగేవారో, ఏ గుడారం వేసుకుని ఆగేవారో, ఏ క్రూర సర్పాలు ఉండేవో, ఏ విష సర్పాలు ఉండేవో, ఏ క్రూర మృగాల మధ్య వారి జీవితం కొనసాగిందో ఊహించడానికి వర్ణనాతీతం. అలాగని పగలుపూట వెళదాములే అనడానికి వారికి ఉన్న గురి నెరవేరాలి అంటే, వారికి ఉన్న గురిని వారు రీచ్ కావాలంటే రాత్రి మాత్రమే సాధ్యం. వారి మార్గం వెదుకులాట, వారి మార్గం చీకటి, వారి మార్గం ప్రయాస, వారి మార్గంలో హేరోదున్నాడు. స్తోత్రం, స్తోత్రం. ప్రభు దగ్గరికి రావడానికి ముందు మన మార్గంలో కూడా అభినవ హేరోదు ఉన్నాడు. ఎవడు హేరోదు? ఎవరు? శాటన్. శాటన్. వాడి ఏలుబడిలో మనం ఉన్నాం, వాడి కనుసన్నల్లో మనం ఉన్నాం, వాడితో రేపో కలిగి మనం ఉన్నాం. ప్రభువుని దర్శించాక ఒక స్పష్టమైన బోధ వారి చెవిని తాకింది. బోధ అనగా వాక్యం, బోధ అనగా సువార్త, బోధ అనగా బైబిల్, బోధ అనగా దేవుని న్యాయ విధి. వారి చెవిని తాకింది బోధ. ఏంటో బోధ అంటే, ఏ త్రోవలో నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు
తిరిగి ఆ త్రోవలోకి వెళ్ళడానికి వీలు. తిరిగి ఆ త్రోవలోకి వెళితే జరగరాని విపత్తు జరిగిపోతాయి. మరి నువ్వేం చేయాలంటే మార్గాన్ని మార్చుకో. ప్రభువుని దర్శించాక, బోధింపబడాక, స్వప్నమందు దేవదూత సాక్షాత్కారం పొందాక ఇప్పుడు వారి మార్గం మారిపోయింది. వేరొక మార్గాన గమ్యం చేరారు. నేను ఆ గమ్యస్థానం కూడా తండ్రి దగ్గర నుంచి వచ్చాం. ప్రతి ఆత్మ తండ్రి దగ్గర నుంచి వచ్చింది. ఆదిపితరుడైన ఆదామును బట్టి, ఆయన చేసిన అతిక్రమాన్ని బట్టి సకల జీవులు దూరస్తులుగానే ఉన్నారు. అందుకే అంటాడు భక్తులు, యాత్రికులము పరదేశులమై ఉన్నాం. యాత్రికుడు యాత్రా జీవితం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళాలి. గుంటూరు నుంచి బయలుదేరి యెరూషలేం వెళ్ళి, టర్కీ తిరిగి, లెబనాన్ తిరిగి, ఇంకోటి తిరిగి, ఈజిప్ట్ తిరిగి, జోర్డాన్ తిరిగి మళ్ళీ గుంటూరు వచ్చినట్లుగా కాదు. ఏ దేవుని సాన్నిహిత్యం నుంచి లోకానికి వచ్చామో మన యాత్ర ముగించుకొని తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడానికి ముందు, ప్రభు దర్శనానికి ముందు, ప్రభు బోధకు ముందు, దూత సాక్షాత్కారానికి ముందు మన మార్గం ప్రయాస, మన మార్గం వెదుకులాట, మన మార్గం చీకటి, మనమే చీకటి, మన మార్గంలో సాతాను ఏలుబడి ఉంది. ప్రభుని దర్శించాక ఇక తిరిగి వెళ్ళే మార్గంలో హేరోదు ఉండడానికి వీలు లేదు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. తిరిగి వెళ్ళే మార్గంలో హేరోదు ప్రాబల్యానికి అవకాశం లేదు. తిరిగి వెళ్ళే మార్గం ఇక చీకటితో పని లేదు, మనం పగటి సంబంధులం. స్తోత్రం. తిరిగి వెళ్ళే మార్గం ప్రయాసతో పని లేదు. ఒకప్పుడైతే ప్రయాసం అని బతుకు, మనుగడ కోసం ప్రయాస అంటారు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు ఇంకా మనుగడ ఏముంది? మన మనుగడ క్రీస్తే, మన అడ్రస్ క్రీస్తే, మన చిరునామా క్రీస్తే. ఇప్పుడు మనుగడ కోసం పోరాటం చేయాల్సిన అవసరం లేదు, ప్రయాసతో పని లేదు. పౌలు భక్తుడు అంటాడు, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారం. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ నథింగ్ యాజ్ పర్ ద స్క్రిప్చర్. బీయింగ్ ఎ బిలీవర్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్. మాకేమీ లేదు, ప్రభువును బట్టి అన్ని కలిగి ఉన్నాం. ఒకప్పుడు ప్రయాస, ఇప్పుడు ప్రభు దొరికాక మాకు ప్రయాసతో పని లేదు. ఒకప్పుడు చీకటి, ఇప్పుడు వెలుగు సంబంధులం. ఒకప్పుడు సాతాను ఏలుబడిలో ఉన్నాం, ఇప్పుడు మాకు సాతానుడితో పని లేదు. ఒకప్పుడు వెతికాం దొరకనప్పుడు, దొరికిన తర్వాత ఇంక వెతుకులాడితో పనే ఉంది. తిరిగి మా గమ్యానికి వెళతాం. క్లుప్తీకరిస్తున్నాను, సింప్లిఫై చేస్తున్నా. ప్రభు దగ్గరికి రావడానికి ముందు త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిట్టుబోతులుగా, జోదరులుగా, వ్యభిచారులుగా, విభిన్నమైనటువంటి చీకటి త్రోవల్లో నుంచి వచ్చాం. ప్రభుని దర్శించాం, ప్రభు బోధను పొందాం, మన యాటిట్యూడ్ మారిపోయింది. మార్చబడిన మన జీవితాలు చీకటితో పని లేదు, హేరోద్తో పని లేదు, ప్రయాస లేదు, పగటి వారమై తిరిగి మన దేవుడు సిద్ధపరిచిన రాజ్యం చేరాలి. ప్రభు దగ్గరికి రాకముందు ఏ మార్గంలో వచ్చామో ప్రభు దగ్గరికి వచ్చాక మన గురి, మన గమ్యం, మన మార్గం మార్చబడిన వారమై ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రీతండ్రి, సర్వాధికారి, స్తోత్రం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపివ్వండి. అవును నాయనా, తూర్పు దేశపు జ్ఞానుల్లో నుంచి, వారి అనుభవంలో నుంచి, వారి జీవితంలో నుంచి అద్భుతమైన పాఠం మాతో చెప్పారు. మీ దగ్గరికి రావడానికి ముందు ప్రయాస, చీకటి, వెదుకులాట, హేరోదు ఏలుబడి, మీ దర్శనం పొందాక, వాక్యంతో నింపబడ్డాక, బోధకు లోబడి ప్రయాస లేని వారై చీకటి నుంచి విడిపించబడి సాతాను ఏలుబడిలోకి వెళ్లకుండా తిరిగి వారి గమ్యానికి వెళ్ళిపోయారు పగటి సంబంధులుగా. అట్టి కృప మాకును దయచేయమని, మార్పు నొందిన జీవితాల్లో మమ్మల్ని బలపరచమని యేసు నామములో చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి, సంఘాన్ని, సేవకుని, తన కుటుంబాన్ని, సంఘంలో ఉన్న నాయకులను బట్టి ప్రార్థిస్తూ, సంఘ పెద్దలను బట్టి ప్రార్థిస్తూ పేరు పేరున దీవించమని
యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.